అదో సముద్ర తీర గ్రామం. ఉదయాన్నే పడవేసుకుని వేటకెళ్లడం, పట్టి తెచ్చిన చేపలను అమ్ముకోవడం ఇదే అక్కడి వారి దినచర్య. ఆ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు స్నేహితులు కలిసి వేటకెళ్లేవారు. ఒకరోజు మొదటి యువకుడి వలలో పెద్ద మొత్తంలో చేపలు పడ్డాయి. వాటిని బయటకి తీస్తుండగా బంగారం రంగులో మెరిసిపోతున్న 3 చిన్న చేపలు కనిపించాయి. వాటిని తన స్నేహితులకు చూపించాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఆ చేప పిల్లలను తలా ఒకటి తీసుకొని పెంచుకోవాలని ఇళ్లకు తీసుకెళ్లారు. మొదటి యువకుడు తన చిన్న చేప పిల్లను గ్లాసులో, రెండోవాడు ఒక గుండ్రని గాజు సీసాలో, మూడోవాడు పెద్ద బిందెలో వేసి పెంచడం మొదలుపెట్టారు. వాటికి రోజు ఆహారం తెచ్చివేయడం, అవి తింటున్నాయా, పెరుగుతున్నాయా అని గమనించడం, ఇలా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఓ రోజు ముగ్గురు తీరిగ్గా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా చేపల ప్రస్తావన వచ్చింది. గాజు సీసాలో పెంచుతున్న యువకుడు తన చేప సీసాకు సరిపడా పెరిగిందన్నాడు. మరో పెద్ద పాత్రలోకి మార్చాలనుకుంటున్నట్లు చెప్పాడు. మూడోవాడు తన చేప కూడా బిందెకు సరిపడా పెరిగిందని తీసి తొట్టెలో వేస్తే ఇంకా పెరిగేలా ఉందన్నాడు. దీంతో మొదటి యువకుడు తన చేపపిల్ల గ్లాసులోనే చిన్నగా ఉందని నిట్టూర్చాడు. చేపపిల్లలు తాము ఉన్న పాత్ర పరిమాణానికి తగినట్లుగా మాత్రమే పెరుగుతున్నట్లు వాళ్ళు గమనించారు. మనస్తత్వ శాస్త్రంలో చెప్పే గోల్డ్ ఫిష్ కథ ఇది. దీన్నే ఫిష్ ట్యాంక్ ఫిలాసఫీ అని అంటారు. చేపలు వాటిని ఉంచిన ట్యాంకును బట్టి పెరుగుతాయి. చిన్న ట్యాంకులోని చేప చిన్నగానే ఉండగా అదే నదిలోని చేప పెద్దగా పెరగటాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. దీన్ని ఉద్యోగులకు అన్వయించి చెబుతుంటారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. నీటి తొట్టె చేప సైజును నియంత్రించినట్లు పనిచేసే వాతావరణము ఎంచుకునే లక్ష్యము ఉద్యోగి ఎదుగుదలని ప్రభావితం చేస్తాయంటారు. లక్ష్యం చిన్నదైతే విజయము చిన్నదే, అదే లక్ష్యం పెద్దదైతే సాధించే విజయం పెద్దగానే ఉంటుంది అనేది ఈ గోల్డ్ ఫిష్ కథ అంతరార్థం. వ్యక్తిగా, ఉద్యోగిగా ఎంత ఎత్తుకు ఎదగాలి, ఏం సాధించాలి, భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దుకోవాలి అనే విషయాలను నిర్ణయించేది అతడి ఆలోచనలే. వాటికి పరిమితులు విధించుకోకూడదు. ఎంత విశాలంగా ఆలోచిస్తే అంత గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని సాకారం చేసుకోవడానికి అంత కృషి చేయవచ్చు. అందుకే థింక్ బిగ్ అని పెద్దలు చెప్పేది. వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.